నమస్తే, వెల్కమ్ టు బిగ్ టాక్. నేను భవాని. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం నుండి సుమారు దశాబ్ద కాలం పాటు కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ పార్టీకి తిరుగులేని రాజకీయ ఆధిపత్యం కొనసాగింది. ఏ ఎన్నికలు జరిగినా విజయం ఆ పార్టీని వరించేది. అయితే జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలనే లక్ష్యంతో టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్గా మార్చిన తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ అనూహ్యంగా ఓటమి పాలై అధికారానికి దూరమైంది. అయితే బీఆర్ఎస్ ఓటమికి కేవలం పేరు మార్పు మాత్రమే కారణమా, లేక 10 ఏళ్ల పాలనలో కొన్ని వర్గాల పట్ల ప్రదర్శించిన నిర్లక్ష్యం కారణమా అనే చర్చ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. ముఖ్యంగా విద్యార్థులు, నిరుద్యోగుల సమస్యలను విస్మరించడం, క్షేత్రస్థాయిలో పార్టీ క్యాడర్ను పట్టించుకోకపోవడం వల్లే ఓటమి ఎదురైందనేది చర్చ నడుస్తోంది. అయితే ఈ నేపథ్యంలో 2 రోజుల క్రితం మంచిర్యాలలో జరిగిన కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నాయి. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు నిరంజన్ గారు, కాంగ్రెస్ లీడర్. నమస్తే అండి నిరంజన్ గారు. నమస్తే మేడం. ఎస్ సార్. అదేవిధంగా రామరెడ్డి గారు ఉన్నారు, బీజేపీ అధికార ప్రతినిధి. నమస్తే అండి రామరెడ్డి గారు. ఎస్, ముందుగా నిరంజన్ గారు, ఇప్పుడు నేను చెప్పిన దాని ప్రకారం చూసుకుంటే ఇప్పుడు జాతీయ రాజకీయాల ప్రకారం చూసుకుంటే పేరు మార్పు అనేది జరిగింది. ఓకే, జరిగింది. తర్వాత అధికారం కోల్పోవడము జరిగింది. సో దీనికి అంతటికీ పేరు మార్పే కారణం అంటూ అనుకోవడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? సో 10 ఏళ్ళ అధికారంలో ఉంది టీఆర్ఎస్ పార్టీ. ఎంతమందికి న్యాయం చేసింది 10 ఏళ్ళ అధికారంలో ఉంది? ఇక్కడ ముందుగా స్వతంత్ర టీవీ ప్రేక్షకులకు, అదేవిధంగా ప్యానల్లో ఉండే పెద్దలకు, మేడం గారికి నా నమస్కారాలు. ఈరోజు కర్నూలు సావుకు 100 కారణాలు అన్నట్టు ఈరోజు బీఆర్ఎస్ పార్టీ చేసిన తప్పిదాల వల్లనే, వాళ్ళ కారణాల వల్లనే ఈరోజు కాంగ్రెస్ రావడం అనేది ఒక ఎత్తు అయితే, వివక్షత కూడా ఒక ఎత్తు, నియంత్రిత ధోరణి ఒక ఎత్తు. ఎందుకు నియంత్రిత ధోరణి అంటే, సాధారణ ప్రజలను కాకుండా లీడర్లను కూడా, పెద్ద పెద్ద కాంట్రాక్టర్లను కూడా నీరుగార్చి కేవలం ఒక వర్గానికి మాత్రమే తెలంగాణలో సంపదను, వాళ్ళ వర్గానికి సంబంధించిన దానికే భూములను, అదేవిధంగా ఈ తెలంగాణలో సర్వేలు చేయించి అన్ని ప్రొహిబిటెడ్కి వేయడము, పెద్ద పెద్ద వాళ్ళు కూడా నిరాశపడడంలో కూడా ఒకటి. అదేవిధంగా నిరుద్యోగులదితో పాటు, ఎందుకంటే ఆనాడు కాంగ్రెస్ ఉన్నప్పుడు గ్రూప్ 1 వేస్తే 10 ఏళ్ల కాలంలో ఒక్కసారి కూడా వీళ్ళు గ్రూప్ 1 వేయకపోవడము, అదేవిధంగా నిరుద్యోగుల సమస్య కూడా పెరిగిపోతుంటే కనీసంలో సోయి లేకుండా పట్టించుకోకపోవడం ఒకటి. అదేవిధంగా ఈరోజు తెలంగాణలో నియంత్రిత ధోరణి ఎవరున్నారన్నా అది కేవలం ఆనాడమో ఒకరు అని చెప్పేస్తే ఆంధ్ర తెలంగాణ అనే వివాదాలను సృష్టించడంలో ఒక ఎత్తు, ఆ వివాదాన్ని వీళ్ళు ఏదో మేము చేసినామని చెప్పేసి దాన్ని షో చేసుకోవడంలో ఒక ఎత్తు అయితే, దానికి అన్నిటికీ మూలం వీళ్ళే. ఎందుకంటే నియంత్రిత ధోరణి ఏడ ఉన్నా సరే ఇది తెలంగాణ ప్రజలు ఇమిడ్చుకోలేరు. ఎంత పెద్దోడైనా సరే, ఎంత కిందోడైనా సరే, కానీ తెలంగాణ గడ్డలో ఒకటి నియంత్రిత ధోరణి, ఆత్మాభిమానం అనేది పోగొట్టుకొని ఉండలేరు. ఆ ధోరణిలో వీళ్ళు చేయడం వల్ల కూడా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ దాదాపు దగ్గరకు పడ్డదనే ఉద్దేశంతోనే చెప్తున్నా. వాళ్ళ కుటుంబంలో వాళ్ళే ఒకరి మీద ఒకరు, సొంత కుటుంబాలు మొన్నటి వరకు గవర్నమెంట్ ఉన్నప్పుడేమో ఒకలేక మా అన్న, మా తమ్ముడు, మా చెల్లెళ్ళు అనుకున్నాను. ఈరోజు గవర్నమెంట్ పోగానే నువ్వేంది నేనేంది అని చెప్పేసి ప్రజల సమస్యల మీద పోరాడాల్సిన ఒక పార్టీ, ఒక మంత్రులు ఈరోజు అట్లాంటి ధోరణి లేకపోవడం వల్ల కూడా ఈరోజు బీఆర్ఎస్ పోయి టీఆర్ఎస్ అయిందంటే వాళ్ళ యొక్క తప్పిదాల వల్లనే స్పష్టంగా తెలుస్తుంది. అట్లాగే ఏదో దేశాన్ని వెళ్తాం, రాష్ట్రాన్ని వెళ్ళినాం, దేశాన్ని వెళ్తాం అంటే ఈ దేశంలో అవసరం లేదు, ఈ రాష్ట్ర ప్రజలకు మీరు సమాధానం చెప్పాలనే ఉద్దేశంతోనే వీళ్ళు ఓడగొట్టారు. ఇప్పుడు ఏదో బీఆర్ఎస్ అంటే భారత జనతా పార్టీ, నువ్వు ఈడ వెళ్ళరా నాయన అంటే భారతదేశాన్ని వెళ్తా అన్నాడు. అంటే ఇక్కడ సైన్యం లేకుండా సిపాయి ఒక్కడు పోరాడితే కాదు, సిపాయిలు ఎవరో కాదు, ఆ సిపాయిలు నీ పక్కలుండే నీకు ఎన్నుపోటు ఓడడానికి రెడీగా ఉన్న మనసులో మీ కొడుకు బిడ్డ రూపంలో
ఈరోజు బీఆర్ఎస్ పార్టీ అస్తవ్యస్తం కావడానికి కారణం. ఉమ్, ఈరోజు వాళ్ళు షో కావడానికి ఈ ప్రతిపక్షంలో విఫలమై వాళ్ళ తండ్రి బిడ్డ అందరు విఫలమైనందుకే ఈరోజు తండ్లాడుతున్నారు. ఇట్లా కాదని ఏదో తెలంగాణ ప్రజల్ని మభ్య పెడదాం, మసిబూసి మాయకాయ చేద్దాము. ఉమ్, మొన్నటి వరకు ఆమె మేడము కవిత మేడం అనొద్దు కానీ ఆమె మొన్నటి వరకు తెలంగాణ గోస పనికిరాలే. 2014 నుంచి 2016 వరకు దాదాపు 700 మంది రైతులు చనిపోతే, అప్పుల బాధలు అయి చనిపోతే కనీసం పట్టించుకోకుండా ఉత్తరప్రదేశ్ నార్త్ ఇండియా సైడ్ వ్యాపారాల కోసం బిజినెస్లు తీసుకోవడంలో అంత ఇంట్రెస్ట్ పెట్టిన వాళ్ళు మరి ఇప్పుడు ఎందుకు అంత ఇంట్రెస్ట్ పుడుతుంది ప్రజల మీద? అంటే బీసీ నినాదం అని నిన్న మొన్న చెప్తున్నది ఒక ఛానల్లో మేడం కూడా. ఉమ్, మేము మేడం చెప్పిన దానికి సమాధానం అంటే చెప్పదలుచుకున్న ఒక అధికారికంగా, మొన్నటి వరకు తెలంగాణ ఆంధ్ర అవి ఇవి అని నువ్వే తిడితివి, తెలంగాణ ప్రజలని మోసం చేస్తుంది. ఇప్పుడు తెలంగాణలో మేము ఓసీ, ఆంధ్రలో బీసీ, కర్ణాటకలో మేము బీసీ అని కొత్త కలిబులి మాటలు చెప్తుంది. ఉమ్, అంటే తెలంగాణలో వాళ్ళ వేషాలు రోజుకు పగటి వేషం లాగా స్పష్టంగా కనబడుతుంది. ఎవరో కాదు బద్ధశత్రువులు ఈ తెలంగాణలో తెలంగాణ పార్టీని కుప్పగూల్చేది ఎవరో కాదు, అన్న చెల్లెలే అని స్పష్టంగా వాళ్ళ నోట దూల వాళ్ళనే ఈరోజు మొన్న సర్పంచ్ ఎలక్షన్లో కావచ్చు, కార్పొరేషన్ ఎలక్షన్ అనేది తెలుస్తుంది. కొత్తగా మేమేదో చెప్పదలుచుకునే అవసరం లేదు. అదేవిధంగా మేము ప్రజల్లో ఉన్నాము, ప్రజా సమస్యల మీద పోరాడుతున్నాము. ప్రజా సమస్యల మీద మేము కూడా కాంగ్రెస్లో ఉన్న వ్యక్తులు కూడా ఈ సమస్య ఉందని ప్రతిరోజు ఎమ్మెల్యే కంపల్సరీ వారంలో 4 రోజులు నియోజకవర్గాల్లో ఉండాలని చెప్పేసి సీఎం గారు, ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా బట్టి విక్రమార్క గారు ఒక ప్రణాళికతో 99 డేస్ అని చెప్పేసి కూడా ఒక ప్రణాళికతో వెళ్తున్నారు. దాన్ని బట్టి ఈరోజు తెలంగాణ ప్రజలు ఆదరిస్తున్నారు అంటే దానికి నువ్వు ఎట్లా మాయపూర్చాలని చెప్పేసి ఈ మధ్యలో కేటీఆర్ గారు వస్తున్నారు. కేటీఆర్ గారిని చూస్తే ఒక సిక్కు ఆశ్చర్యం వేస్తుంది. తెలంగాణ ప్రజలు నమ్ముతలేరు, కార్యకర్తలు తప్పదు అంటే ఇంకో పార్టీకి పోలేక తెలంగాణ అనే నినాదం ఉండొచ్చు కొందరిలో. మేము ఉద్యమకారులం, ఆనాడు మేము తెలంగాణ కోసం పనిచేసినాం కానీ తెలంగాణ పార్టీ కోసం పనిచేయలే. అదేవిధంగా ఈరోజు కూడా తెలంగాణ ప్రజలు ఆత్మవిశ్వాసం ఉన్న వాళ్ళు కూడా వీళ్ళ చేసే ప్రవర్తన వల్ల దీనికన్నా బెటర్ ఊకే బీజేపీ, కాంగ్రెస్, ఈ ప్రతిపక్షంలో ఏదో ఒక పార్టీ బీసీ నినాదం ఇవన్నీ పోవడం ఉత్తమం అనేది ప్రతి ఒక్క విద్యార్థికి తెలిసిపోతుంది వీళ్ళ అన్నదమ్ముల గొడవలు చూస్తుంటే. అంటే ఇంట్లో గొడవలు బయటికి రచ్చ తీసుకొచ్చి మీడియాలో ప్రతిరోజు షో చేస్తే తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ పార్టీని టీఆర్ఎస్ పార్టీ ఎత్తుకుంటుంది. టీఆర్ఎస్ అంటే తెలంగాణ ఆత్మాభిమానం, తెలంగాణ ఆత్మఘోష. ఇవన్నీ 10 ఏళ్ల కాలంలో తెలంగాణ ప్రజల ఆత్మఘోషలు పనికిరాలేదు. వాళ్ళ భూములు ఒక వర్గానికి. ఈరోజు మీరు తీయండి, తెలంగాణ ప్రజలలో 10 ఏళ్ల కాలంలో ఏ వర్గం దోచుకున్నది, ఏ కుటుంబం దోచుకున్నది? సమగ్ర సర్వే అని పెట్టేసి ఆనాడు 2015లో 15-16లో సమగ్ర సర్వే, కుటుంబ సర్వేలు అని పెట్టినావు. తెలంగాణలో భూములను అస్తవ్యస్తం చేయడంలో నువ్వు కాదు, నీ పార్టీ కాదు. అదేవిధంగా నిరుద్యోగ సమస్య, టీఎస్పీఎస్ పేపర్ లీక్ అయితే ఇమీడియట్లీ అప్పుడున్న ముఖ్యమంత్రి కానీ ఇప్పుడున్న మాయమాటలు చెప్పే కేటీఆర్ కానీ మరి రియాక్షన్ ఎందుకు లేదు? ఆ రోజు ఒక కమిటీ వేసి గ్రూప్ 1 క్యాడర్ని మరి ఇట్లా అస్తవ్యస్తం ఉంటే తెలంగాణలో తెలంగాణ యువత చదువుకున్న వాళ్ళు, నైపుణ్యం ఉన్న వాళ్ళు, స్కిల్స్ ఉండి గ్రూప్ 1 క్యాడర్లో ఉన్న వాళ్ళకు నువ్వు నీరు గార్చడం అనేది అంటే నీ నియంత్రిత్వం కాదు. అంటే ఇవన్నీ తెలంగాణ ప్రజలకు ఏదో నీళ్లు నిధులు అని చెప్తున్నాడు. ఈ మధ్యకాలంలో కొందరు వ్యక్తులు చెప్తున్నారు నీళ్లు నిధులను ఆ రోజు ఎందుకు గుర్తు రాలేదు? వాటా వేరే రాష్ట్రానికి తీసుకుపోతున్నప్పుడు మరి నీకెందుకు గుర్తు రాలేదు? నీ కుటుంబానికి ఎందుకు గుర్తు రాలేదు? మొత్తంగా ఈ టీఆర్ఎస్ పార్టీ ఏవైతే కార్యక్రమాలు చేస్తోందో సొంతంగా తన పార్టీలోనే ఇటువంటి అసంతృప్తి ధోరణి అనేది వ్యక్తమవుతుంది అంటారు. రైట్, ఇక చర్చిద్దాం. టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్, బీఆర్ఎస్ నుంచి టీఆర్ఎస్ పేరు మార్పు వల్ల ఒరిగేదేం లేదు, అసలు ఎటువంటి ప్రయోజనం లేదు. ఖచ్చితంగా ఏదైతే తప్పిదాలు 10 ఏళ్ల కాలంలో ఉన్నప్పుడు కూడా ఎటువంటి తప్పిదాలు చేసిందో అటువంటి తప్పిదాలను సరి చేసుకుంటే ఏమైనా ప్రయోజనం ఉండొచ్చు అనే వార్తలు అయితే కూడా మనకి వినిపిస్తున్నాయి. ఎస్, దీనిపైన రామరెడ్డి గారితో మాట్లాడదాం, బీజేపీ అధికార ప్రతినిధి. నమస్తే అండి రామరెడ్డి గారు. నమస్కారం అండి. ఎస్, ఇప్పుడు చూసుకుంటే మనం
కరెక్టే. ఒక్క నిమిషం నేను క్వశ్చన్ స్వతంత్ర ప్రేక్షకులకు, అక్కడ ఉన్న డిబేట్లు ఉన్న పెద్దలకు, నా తోటి సహోదరులకు అందరికి నమస్కారాలు. నమస్తే నమస్తే. ఎస్, ఈ పేరు మార్పు విధానాన్ని ఏ విధంగా చూడాలి అంటారు? ఇప్పుడు చూసుకుంటే అధినేతకు కూడా మేము చెప్తాము, కార్యకర్తల మనోభావం కూడా ఈ విధంగానే ఉంది అంటే పేరు మార్పు వల్ల ఓడిపోవడం జరుగుతుంది అంటారా? పేరు మార్పు కాదు, పేరు మార్పు వల్ల ఏం ఓడిపోవడం జరగదు. గుర్తు అదే ఉంది, కారు గుర్తే ఉంది, కేసీఆర్ ఉన్నాడు, బీఆర్ఎస్ అయినా టీఆర్ఎస్ అయినా గుర్తేం మారలేదు. అది కాదు, వాళ్ళు చేసిన అవినీతి. ఫస్ట్ టర్మ్ నేను నిజంగా కూడా కేసీఆర్ ఫస్ట్ టర్మ్ లో 64 మంది ఎమ్మెల్యేలు గెలిచిన తర్వాత, ఏదైతే ఓటుకు నోటు కేసు వచ్చిన తర్వాత పార్టీ ఎమ్మెల్యేలను, పక్క ఎమ్మెల్యేలను తీసుకుంటే ప్రజలు కూడా ఏమనలేదు. సెకండ్ టైం నీకు తెలంగాణ ప్రజలు సంపూర్ణమైన 88 మెంబర్స్ ఇచ్చారు. అది కాక కేసీఆర్ నిజంగా కూడా ఎవరైనా తెలంగాణ గాంధీ జాతిపితాన్ని నిజంగా కూడా ఆయన మొదటి రోజు ఏదైతే మాట్లాడాడో, నా పిల్లలు లేరు, నేను నా ముసలామెనే, మేమిద్దరం తెలంగాణ కాపలా కుక్క నేను అని నిజంగా నిలబెట్టుకుంటే ఈ రోజు అందరం కూడా వారిని జాతిపితగానే చూసేవాళ్ళం, రాష్ట్రపితగానే చూసేవాళ్ళం. కానీ ఆయన సెకండ్ టర్మ్ వచ్చిన తర్వాత ఫస్ట్ టర్మ్లనే స్టార్ట్ అయ్యింది. అధికారం వస్తుందంటే కొడుకు వచ్చిండు, బిడ్డ వచ్చింది, అల్లుడు వచ్చిండు, ఇంకో ఆయన వచ్చిండు, ఇంకో ఆయన, అందరూ మొత్తం కుటుంబ పరిపాలన కింద తెచ్చిండు. కుటుంబం పరిపాలన కింద తెచ్చిన తర్వాత వాళ్ళు చేసే పని వాళ్ళు చేస్తారు. ఫస్ట్ టర్మ్ కొంచెం కంట్రోల్ ఉండేది. సెకండ్ టర్మ్కి వస్తారో కల్లా ఇక దోపిడీ అనే దానికి ప్రైవేటు వ్యక్తుల భూములు, రిజిస్ట్రేషన్స్ అన్ని ధరణి అని పెట్టి వాటిలల్లా నాన్ క్లెయిమ్డ్ ప్రాపర్టీస్ అన్ని వాళ్ళ ఇంట్లోకి అయిన తర్వాత వాళ్ళు చేసినవన్నీ, వాళ్ళు చేసినవన్నీ కూడా రేవంత్ రెడ్డి గారికి తెలియదు కాదు. కానీ ఈ రోజుకు ఆ 5 సంవత్సరాల క్రితం ఎవరైతే తెలంగాణలో నిజంగా యువకులకు కావాల్సింది ఆంధ్ర పెత్తందారులు, ఆంధ్ర పెట్టుబడిదారు, ఆంధ్ర కాంట్రాక్టర్లు అని చెప్పి పోరాటం చేసింది. మన నీళ్లు, నిధులు, నియామకాలని అయిన తర్వాత ఈ రోజు కేసీఆర్ వచ్చిన తర్వాత కాంట్రాక్టర్లు ఎవరండి? అదే మెగా కృష్ణారెడ్డి. ఎందుకు ఇచ్చారు మెగా కృష్ణారెడ్డికి? మెగా కృష్ణారెడ్డి మొత్తం తీసుకొని ఆయనే చేస్తాడా? అంత సబ్ కాంట్రాక్టులు చేసే సబ్ కాంట్రాక్టులు అంతా తెలంగాణ వాళ్ళు. వాజ్పేయి గవర్నమెంట్ లా మీరు ఒకటి అబ్జర్వ్ చేయండి, ప్రజలకు కూడా అర్థం కావాలి. వాజ్పేయి గవర్నమెంట్ లా ఆప్టిక్ ఫైబర్ ఫస్ట్ వచ్చింది, కేబుల్ లేయింగ్ అంతటా ప్రతి టౌన్ టు టౌన్. అది అందరికి కూడా పెద్ద కాంట్రాక్టర్స్ గీరే. చిన్నది ఓన్లీ 10th సర్టిఫికెట్, ఒక ఆధార్ కార్డ్, పాన్ కార్డు ఉంటే చాలు వర్కే చేసుకోవచ్చు. ఏంటి చేసేది ఏముంది? 5 ఫీట్ల గుత్త తీయాలి, తీసి వైర్ వేయాలి, కేబుల్ వేయాలి, దాంట్లోకి వెళ్ళి మళ్ళీ పూడవాలి. ఆ వర్క్ చేసిన వాళ్ళు ఇవాళ తెలంగాణలో ఎంతమంది కాంట్రాక్టర్ అయ్యారు, ఆర్థికంగా ఎదిగిరు తెలంగాణ యూత్. అది అలాంటి ఏముంది, నువ్వు బిట్లు చేసిస్తే తెలంగాణ ప్రజలు డబ్బు అంటే వీళ్ళు ఏమైనా పెద్ద ఇవ్వాలి, ప్యాకేజ్ పెద్ద ఇవ్వాలి, మెగా కృష్ణాడికి అప్ప చెప్పాలి, అయిన తర్వాత వీళ్ళ కమిషన్ వీళ్ళకి రావాలి. ఇప్పుడు వాళ్ళు చేసిన పని అదే ఇప్పుడు ఈ రోజు చేస్తుంది. అయిన తర్వాత ఇంతకుముందు రాజశేఖర రెడ్డి గారు రాక ముందు కంటే ముందు ఏదన్నా అవసరం ఉంటే ప్రభుత్వ భూములు ఉంటే ఎవరన్నా ప్రైవేట్ వాళ్ళకి తీసుకోవాలంటే సబ్ స్టేషన్కో, స్కూల్కో, ఏదైనా గవర్నమెంట్ దాంట్లకు, ప్రైవేటు ఇండస్ట్రియల్కి ఏదలుచుకుంటే గవర్నమెంట్ ల్యాండ్స్ ఇచ్చేది. ఇప్పుడు ఏంటంటే ఈ 2 టర్ముల నుంచి ప్రైవేట్ వాళ్ళ ల్యాండ్ ఆడ 2 కోట్లు ఉంటుంది, గవర్నమెంట్ ల్యాండ్ 25 లక్షలు ఉంటుంది, ₹1 కోటి ఇస్తాం. మీరు ఇచ్చి ఇండస్ట్రీ పెట్టుకుంటే ఆయన కొనుక్కుంటాడు, వాళ్ళు అమ్ముకుంటారు, వాళ్ళు కొనుక్కోవాలి. గవర్నమెంట్ ల్యాండ్ ఉంటే కానీ గవర్నమెంట్ ల్యాండ్ తీసుకుపోయి వీళ్ళ కాకులను కొట్టి గద్దలకి ఎడుతుండేది. మీరు చేయవలసింది అది కాదు, రాష్ట్ర ప్రభుత్వం చేయవలసింది యాక్టివిటీ కాదు, రియల్ ఎస్టేట్ వ్యాపారం కాదు. ఈ పాలసీ తోటి తెలంగాణ ప్రజలలో ఎప్పుడు ఎవరికి భూమి ఉన్నా ఏం పెడతారో తెలియదు, ఏ రోజు ఏ నోటిఫికేషన్ ఇస్తారో తెలియదు. అవి అయినాయి అంటే నేను ఇంకొకటి ఛాలెంజ్ చేస్తున్నా. టీఆర్ఎస్ గవర్నమెంట్ లో కూడా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఉన్నప్పుడు ఏపీ తెలంగాణ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ కు, టిఎస్ఐఐసికి, ఏపీఐఐసికి ఇచ్చిన ల్యాండ్స్ 10-6 అయి ఉన్న ల్యాండ్స్ ను ఇప్పటి వరకు వీళ్ళ ల్యాండ్ చేస్తారు, వాళ్ళ ల్యాండ్ చేస్తారు. మళ్ళీ కొత్తగా మళ్ళా ప్రొక్యూర్మెంట్ అంటారు, రైతుల మీద దౌర్జన్యం చేస్తారు, రైతుల భూములను తీసుకుంటారు. అయిన తర్వాత ఇప్పుడు కొత్తగా మూసీ దగ్గర చేస్తున్నారు. మూసీ దాన్ని బఫర్ జోన్లు అవసరమే ఉందంటే బఫర్ జోన్లు ఏం కట్టాలంటే బఫర్ జోన్లు లేని దాంట్లో కూడా అక్వైర్ చేస్తాం. దేనికోసం అంటే మల్టీప్లెక్స్ చెప్పు, ల్యాండ్ అది పెట్టి మల్టీప్లెక్స్లే కట్టాలంటే ఆ ల్యాండ్ ఓనరు మల్టీప్లెక్స్ పెట్టుకుంటాడా, ఎవరినో పెట్టుకుంటా, ఆ జోన్లో పెడితే ఆ జోన్లో ఉన్న ఇన్వెస్టర్ నువ్వు వాడు చూసుకొని చేస్తావు. నీకిచ్చి నువ్వు వానికి ఇచ్చి ఎందుకు వ్యాపారం చేయాలి? ఒకటి కాదు, ఈ యొక్క సిస్టమ్స్ అన్ని ఫెయిల్యూర్ చేస్తారు. కేసీఆర్ గారు ఏదైతే చేసారో అదే బాటలు నడుస్తున్నారు. అయిన తర్వాత వారు
కేసీఆర్ గారు ఓటుకు నోటు కేసు ఉండే రేవంత్ రెడ్డి గారి మీద. అది 5 ఏళ్ళు 10 ఏళ్లలో 5 సంవత్సరాలు, ఎందుకంటే ఫస్ట్ టర్మ్ సగం వల్ల ఇది అయ్యింది. అయిన తర్వాత 7-8 సంవత్సరాలు వారు ఏం చేయలేదు. ఈ రోజు వరకు ఈ కార్ రేస్ అంటాడు, ఇంకో కాళేశ్వరం అంటాడు, టెలిఫోన్ ట్యాపింగ్ అంటాడు, ఎప్పుడు చెప్పారు కానీ ఏమైతుంది ఒక్కటి ఎందుకు తెలుస్తలేరు అంటే నాకు అర్థమైంది ఏంటంటే కేసీఆర్ జేబుల చెయ్యి రేవంత్ రెడ్డి జేబులు ఉంది, రేవంత్ రెడ్డి చెయ్యి కేసీఆర్ జేబులు ఉంది. ఒకరిది ఒకరు ఇది అంతే తప్ప పబ్లిక్ ఫూల్స్ చేస్తారు. ఒకటి ఈ రోజుకు ప్రభుత్వం వల్ల గవర్నమెంట్ భూములు ఒక సర్వే నెంబర్ ఉంటది, దాంట్లో 100 ఎకరాలు ఉంటది, దాంట్లో 2 ఎకరాలు గవర్నమెంట్ భూమి ఉంటే 98 ఎకరాలు కూడా వాళ్ళది కూడా గవర్నమెంట్ భూమి అని పెట్టి చేశారు. ఇప్పుడు వాడు పోవాలంటే ఎవరి దగ్గరికి పోయినా ఎక్కడ పోయినా ఉన్న వాస్తవాలు చెప్తున్నాము. 50% మాకి మిగతా 50% తీస్తాం వాళ్ళకి. అవినీతి అనేది తారాస్థాయికి వెళ్ళిపోయింది. ఏమంటే ఏదో ఉంది, చిన్నప్పుడు సామెత ఉంది, తండ్రి తంతెల మీద కూర్చున్నాడు, కొడుకు కోనేట్లో కూర్చున్నాడు అని. ఎందుకంటే కేసీఆర్ ఉన్నాడు, ఆ తాగే నీళ్లుంటే ఒక తండ్రి ఉండి మెట్ల మీద కూర్చునేదంట, యూరిన్ ఇట్లా పోసుడు చేస్తుంటే వీడు ఎట్లా పోతాడని నీళ్లు పట్టుకుపోయడం తిట్టేదంట. తర్వాత తండ్రి పోతా కొడుకు చెప్పాడు, నాయన నాకు మంచి పేరు దాన్ని ఇట్లా ఆయనకి ఎట్లా పని తేవాలని ఈయన కరెక్ట్ నీళ్ళలోనే కూర్చునేదంట. ఇప్పుడు కాంగ్రెస్ పరిస్థితి అట్లే ఉంది. కేసీఆర్ అది చేసిండంటే ఆయన కంటే వీళ్ళు ఎక్కువ చేస్తుంది. ప్రజలు అయిన తర్వాత ఏంటంటే 2 సంవత్సరాలు అయింది, నువ్వు రైతు బంధు ఎందుకు చేస్తలేవు? ఆల్రెడీ 2 సార్లు 4వసారి వేయాలి, ఇప్పటికి 5వసారికి రావాలి, ఇంకా 3ఓటి కూడా ఇంకా వేయలేదు. 5 ఎకరాలు 2 ఎకరాలు అన్ని చెప్పేవేమో బారేడు, చేసేవి 3 కూడా లేవు. చెప్పిన ఎన్ని చెప్పిండు ఎలక్షన్లలో అంటే రేవంత్ రెడ్డి గారు ఒకటి క్లియర్ గా చెప్పిండు, ప్రజలు అబద్ధాలు చెప్తేనే నమ్ముతారు, మమ్మల్ని అబద్ధాలు చెప్పమంటారు. కానీ ఒకటి కాంగ్రెస్ పార్టీ లేదు, ఆడ పైసలు లేవని అందరికీ తెలుసు. అయిన తర్వాత బడ్జెట్ ఫైనాన్స్ లేదని ఏమన్నంటే అయితే నేను మెయిన్ చేస్తున్నాం, సెంట్రల్ ఫండ్స్ తెచ్చిందంటే కూడా ఇవాళ ఎలక్షన్స్ పెడితే గ్రామ పంచాయతీల పరిస్థితి ఉందండి, స్కూళ్ళల్లో పరిస్థితి, గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఆఫీసులకు పైసలు లేవు. ఆడ అయిన తర్వాత వీళ్ళు చెప్పేదాంటే మనం ఏమంటున్నాం, కేసీఆర్ గారి పేరు వల్ల కాదు, వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ కూడా ఎవరికి వాళ్ళు దోసుకొని సంతోషి, ఒక్కొక్కరికి ఏ స్థాయిలో ఉండో ఏ స్థాయికి పోయారు ప్రజలకు అర్థం కాదనండి. ఎమ్మెల్యేలు డెవలప్మెంట్ యాక్ట్ పెడితే కేసీఆర్ దగ్గర చెప్పకపోరంట, అది కాదని నీకేం కావాలో చేసుకోపో, ఆ డెవలప్మెంట్ అంతా మేము చూసుకుంటాం అనే విధంగా ఇవాళ రేవంత్ రెడ్డి గారి పరిస్థితి కూడా అదే ఉంది. ఇవాళ మనం చూసినాం, శ్రీనివాస్ రెడ్డి మాజీ స్పీకర్ మాట్లాడుతున్నాడు, ఏంది పరిస్థితి. ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు మాట్లాడారు, ఎమ్మెల్సీలకు ఇచ్చే 5 కోట్ల రూపాయలు కూడా ఈ రోజు వరకు లేవు, 2.5 ఏళ్ళు అయింది. వాళ్ళు ఏం చేస్తారు, పోయి ఊర్లలో పోయి ఒక చిన్న స్కూల్లో పని ఉంది, పబ్లిక్ టాయిలెట్ లేదు పిల్లలకు అంటే ఆదానికి కూడా వీళ్ళు ఇస్తుంది పైసలు లేవు. అలాంటి పరిస్థితి పెట్టి చెప్పేవేమో ఇక ఏం చెప్పుడు అంటే రోజుకో కొత్తది. సరే, ఇప్పుడు మనం ఏ ప్రభుత్వాన్ని చూసుకున్నా కూడా ఇప్పుడు కొన్ని హామీలు ఇస్తాము అంటూ కూడా నెరవేరుస్తామంటూ అధికారంలోకి వస్తున్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత హామీలు లేవు, ఏం లేవు, ప్రజలకు మోసం చేయడమే జరుగుతుంది. సో ఇదే తప్పులని ఎందుకు గమనించట్లేదు పార్టీలు ఎందుకు గమనిస్తలేవు? చేసేవి శాతనైనా చెప్పడం వల్ల తప్పు. మరి గమనిస్తే వాటిని సరి చేసుకోవాలి కదండి, కానీ ఈ పేర్ల మార్పు అమ్మ పిండి ఇంత ఉంటే రొట్టె ఇంత పెద్దగా వేయలేము, పిండి ఇంత ఉంటే ఇంతే రొట్టె, వాళ్ళకి తెలుసు పిండికి ఇంతే ఉంది కానీ నేను ఇంత పెద్దగా చేస్తాను చెప్పుకుంటే ఇదే పరిస్థితి. అందుకోసం కేసీఆర్ కంటే రేవంత్ రెడ్డి మెరుగు అనుకుంటాం, కేసీఆర్ కంటే ప్రజలలో ఆల్రెడీ అభిప్రాయం ఆయన కంటే ఈయన కంటే ఆయనే నయం ఉండే అనేది నేను చెప్పిన సామెతకు ఉపయోగం వస్తుంది. అందుకోసం ఒకటి ఎవరు అన్నుండని రాజకీయ నాయకులు నిజంగా కూడా కేటీఆర్ ను, కవితను, అయిన తర్వాత సంతోష్ రావును, వీళ్ళ ఏదైతే వీళ్ళ ఫ్యామిలీ వాళ్ళని తెచ్చిండో రాజకీయాలలో తెచ్చిన రోజే ఆయన కొలాప్స్ స్టార్ట్ అయింది. అయిన తర్వాత ఈ రోజు కూడా ఆయన మీద ఉన్న టెలిఫోన్ ట్యాపింగ్ అనేది చాలా పెద్ద నేరం. ఎవరిది కానీ పర్సనల్ వినడం చాలా పెద్ద నేరం. దాంట్లో ఎవరు ఉన్నారు, ఏం చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వమే కదా. అయిన తర్వాత ఏమన్నంటే రేవంత్ రెడ్డి గారు ఒకటి అంటారు, కాళేశ్వరం ఏటీఎం అన్నారు, కాళేశ్వరం సిబిఐకి మేడిగడ్డ ఇచ్చిన కాళేశ్వరం ఇయ్యలే కదా. కాళేశ్వరం ఎందుకు ఇయ్యలేదు? మెగా కృష్ణ అంటే ఎవరే మాట్లాడు, రేవంత్ రెడ్డి మాట్లాడు, కేసీఆర్ మాట్లాడు.
ఎందుకంటే అందరూ ఆయన దగ్గరికి వెళ్ళినాయి ఫండింగ్. ఉమ్, ఎవరు తెలియంది అందరు ఒకటే అంటారు అయితే. ఉమ్, అంత ఇద్దరు రెండు పార్టీలు ఒకటే. ఈడ ప్రజలల్లా కేసీఆర్ మీద వ్యతిరేకత ఒకటి, రేవంత్ రెడ్డి మీద వ్యతిరేకత ఉంది, కేసీఆర్ మీద. కానీ ఆల్టర్నేటివ్ అనేది భారతీయ జనతా పార్టీ కనిపిస్తుంది. ఈ ఈ ఎలక్షన్స్ తర్వాత ఏదైతే 5 రాష్ట్రాల ఎలక్షన్స్ తర్వాత ఏదైతే మహిళా బిల్లు వచ్చిన తర్వాత మహిళలకు ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ చాలా సంవత్సరాలు చెప్పింది మహిళలకు రిజర్వేషన్లు ఇస్తే తెలుసు, మనం చూసినాం. బిల్లు తెస్తే వాళ్ళ కొలిషన్ పార్ట్నర్లే చింపేసేది పార్లమెంట్ లో ఎప్పుడు వెళ్ళదు. కానీ భారతీయ జనతా పార్టీ ఓకే. మహిళా బిల్లు పెడుతుంది, ఈ రోజు మహిళలకు కూడా హక్కులు కల్పిస్తుంది. అయిన తర్వాత ఏదైతే వీళ్ళు ఇవ్వాలని చెప్పి రేవంత్ రెడ్డి గారు తప్పుడు వాదన తీసుకొస్తారు ఎప్పుడే. ఎందుకంటే 400 సీట్ పార్ అంటే 400 సీట్లు వస్తే రిజర్వేషన్ తీస్తారండి. అన్ని అబద్ధాలు చెప్పి ప్రజలను మోసగిస్తున్నాడు. అవి ఇంకా నడవం అనేది ఆయన కూడా గ్రహించాలి. ఓకే. చెప్పే మాటలు నువ్వు రోజు రోజుకు పలసన అయిపోయినావు ప్రజలల్లో, నువ్వు చెప్పే మాటలను ఏవి ఫుల్ఫిల్ అవుతలేవు అనేది గ్రహించాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తాం. రైట్, ఓకే అండి. అదేవిధంగా మల్లెపక్క యాదగిరి గారు ఉన్నారు, బీఆర్ఎస్ లీడర్. నమస్తే అండి యాదగిరి గారు. నమస్తే. ఎస్, అదేవిధంగా జయరామ్ గారు ఉన్నారు, పొలిటికల్ అనలిస్ట్. నమస్తే అండి జయరామ్ గారు. నమస్తే అమ్మా. నమస్తే. ఎస్ యాదగిరి గారు. నమస్తే. నమస్తే అన్న. నమస్తే యాదగిరి గారు ఎవరీవన్. మీరు చెప్పండి. యా, ఓకే ఓకే, నమస్తే అండి యాదగిరి గారు. మీరు చెప్పండి, ఇప్పుడు ఈ పార్టీ పేరైతే ఏదైతే ఉందో కూడా దాన్ని మార్చాలి అంటూ కూడా మరి పార్టీ క్యాడర్ అయితే ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తుంది. పార్టీ పేరు మార్చడం వల్ల మళ్ళీ పునర్వైభవం వస్తుంది అని భావిస్తోందా టీఆర్ఎస్ పార్టీ? కానీ 10 ఏళ్లలో చాలా తప్పిదాలు జరిగాయి అని చెప్పి కూడా వాటి గురించి ఎందుకు ఆలోచించట్లేదు? వాటిని సరి చేసుకుంటే అది మెయిన్ రీజన్ అని చెప్పి కూడా మనకి ఒక వాదన అనేది వినిపిస్తోంది. ఈ పార్టీ పేరు మార్పు వల్ల ఎటువంటి ప్రయోజనం లేదు అన్న వాదన కూడా మనకు వినిపిస్తోంది. మీ అభిప్రాయం ఏంటి? మీకు ప్యానెల్లో ఉన్న వారికి, స్వతంత్ర టీవీ ప్రేక్షకులకు నమస్తే. నిన్న కేటీఆర్ గారు మాట్లాడుతూ పార్టీ పేరు మార్పు అనేది కాకుండా ఈ పార్టీ పేరు ఇప్పటికిప్పుడు మార్చాలని మేమేం ప్రతిపాదన పెట్టలేదు. గతంలో టిఆర్ఎస్ పార్టీ ఉద్యమ పార్టీగా ఏర్పడి తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో నీళ్లు, నియామకాలు, నిధులు అనే దాని మీద ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంది కాబట్టి టిఆర్ఎస్ అనే ఒక ఉద్యమ పార్టీని కేసీఆర్ గారు స్థాపించి ఆ పార్టీ 14 సంవత్సరాలు టిఆర్ఎస్ పార్టీ ఉద్యమ పార్టీగా తెలంగాణ రాష్ట్రంలో అవతరించిన తర్వాత అనేక ఉద్యమాలు చేసి ఢిల్లీ నుంచి కేంద్ర ప్రభుత్వాన్ని మెడలు వంచి తెలంగాణ రాష్ట్రం సాధించి దేశంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలను మెప్పించి ఒప్పించి తెలంగాణ రాష్ట్రానికి అనుకూలంగా లేఖలు ఇప్పించిన పార్టీ టిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో. ఆ రాష్ట్రం సాధించిన తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలకు కూడా ఆదర్శంగా తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా నిర్మించేసి అదే విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రాష్ట్రాల కంటే అగ్రగామిగా నిలబెట్టి ఒక రోల్ మోడల్ గా నిలబెట్టింది కాబట్టి భారతదేశంలో అన్ని రాష్ట్రాల కంటే సంక్షేమ పథకాలు తెలంగాణ రాష్ట్రంలో అనేక ఇచ్చిండు. బడుగు బలహీన వర్గాలకు కానీ, రైతులకు కానీ, ఎస్సీలకు, బీసీలకు, అందరికి, దళితులకు దళిత బంధు అని చెప్పేసి, రైతులకు రైతు బంధు అని చెప్పేసి, పేదింటి ఆడబిడ్డ కానీ చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. కానీ ఇన్ని పథకాలు ఉన్న ఈ రాష్ట్రం భారతదేశంలోనే అగ్రగామిగా ఉన్నది కాబట్టి మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సరిహద్దు రాష్ట్రాల ప్రజలు కూడా తెలంగాణ రాష్ట్రం లాంటి పథకాలు మనకు ఉంటే బాగుండు అని చెప్పేసి వారు కూడా కోరుకొని భారతదేశంలో తెలంగాణ వేరే రాష్ట్రాల కేంద్ర మంత్రులు కానీ అదే విధంగా వేరే రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పథకాలు చాలా బాగున్నాయి అని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర మోడల్ మనకు కావాలని చెప్పి ప్రజలు, ప్రభుత్వాలు కోరుకున్నాయి. కాబట్టి టిఆర్ఎస్ పార్టీని భారతదేశంలో విస్తరించడం కోసం అన్ని రాష్ట్రాల్లో టిఆర్ఎస్ పార్టీ అంటే తెలంగాణ రాష్ట్రానికి కాబట్టి బిఆర్ఎస్ గా నామకరణం చేస్తే భారత రాష్ట్ర సమితిగా ఉంటుందని చెప్పేసి పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకొని ఆ రోజు బిఆర్ఎస్ పార్టీగా నామకరణం చేశారు. ఆ తర్వాత అనేక రాష్ట్రాల ప్రజలు, నాయకులు బిఆర్ఎస్ పార్టీలో అందరూ వచ్చారు. కానీ వచ్చిన తర్వాత బిఆర్ఎస్ పార్టీ అన్ని రాష్ట్రాలలో కీలకంగా కొన్ని పార్లమెంటు సీట్లు వచ్చి అదే విధంగా దేశంలోనే కేంద్రంలో కేసీఆర్ గారు కీలకంగా మారుతారు. రేపు పొద్దున 2 జాతీయ పార్టీలకు ఇబ్బంది కలుగుతుందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ కూడబలుకొని
మా బీఆర్ఎస్ పార్టీని ఏ విధంగా అయితే దెబ్బతీయాలి, కేసీఆర్ గారిని దెబ్బతీయాలన్న ఉద్దేశంతో ఉమ్, వారు రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయడం కోసం అనేక అబద్ధపు హామీలు ఇచ్చి 6 గ్యారంటీలు అని చెప్పి 400 హామీలు ఇచ్చేసి ప్రజలను మభ్యపెట్టి అబద్ధపు హామీలతోటి ఒక్కసారి ప్రజలను కూడా, రైతులు కూడా అరే 10,000 రూపాయలు కేసీఆర్ గారు ఇస్తున్నారు, ఈయన 15,000 ఇస్తాడంట, దళితులకు దళిత బంధు 10 లక్షలు ఇస్తాయన 12 లక్షలు ఇస్తాడంట అని చెప్పేసి మోసపూరిత హామీలకు నమ్మి ప్రజలు మోసపోయి ఒక అవకాశం కాంగ్రెస్ పార్టీకి ఇచ్చారు. కానీ ఈ రోజు ప్రజలకు ఎక్కడ కూడా టిఆర్ఎస్ పార్టీ, బిఆర్ఎస్ పార్టీ మీద ఎక్కడ వ్యతిరేకత లేదు. కానీ ఒకవేళ బిఆర్ఎస్ పార్టీగా ప్రజలకు అనుకూలంగా ఒకవేళ లేకపోతుందో ఏమో, ప్రజలు ఏమన్నా వీరు ప్రతిపక్ష పార్టీలు కాంగ్రెస్, బీజేపీలు తెలంగాణ నుంచి టిఆర్ఎస్ పార్టీ నుంచి తెలంగాణ తీసేసి అని చెప్పేసి ఒక విష ప్రచారం చేస్తున్నారు. కాబట్టి బిఆర్ఎస్ పార్టీ అంటే బిఆర్ఎస్ గానీ టిఆర్ఎస్ గానీ కేసీఆర్ పార్టీ అంటారు, కారు గుర్తుకు అని చెప్తారు. కేసీఆర్ గారి గులాబీ జెండా ఉంటది, అక్కడ ఎక్కడ ఏ విధమైన నష్టం జరగలేదు, జరగదు కూడా. కానీ ప్రజలకు ఇంకా ఈ వ్యతిరేక శక్తులకు మనం అనుకూలంగా ఉండాలంటే ఒకవేళ పార్టీలో కేసీఆర్ గారి వ్యక్తిగత అభిప్రాయం చెప్పిండు కానీ పార్టీ నిర్ణయం అని చెప్పలేదు. ఒకవేళ అలాంటి అవకాశం ఉంటే పార్టీలో చర్చించి కేసీఆర్ గారి నాయకత్వంలో చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉండవచ్చు. కానీ ఈ రోజు ఇప్పటికి బీఆర్ఎస్ ను టిఆర్ఎస్ పార్టీగా మార్చేయాలనేది ఉద్దేశం అయితే లేదు. ఒకవేళ మారిస్తే పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటారు. కానీ ప్రజలకు కేవలం వీళ్ళు ఎక్కడ గెలవలేని అవకాశం ఉన్నప్పుడు ప్రజలకు ఏదో విధంగా బీఆర్ఎస్ పార్టీకి, ఎందుకంటే ఇప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం మీద పూర్తిగా వ్యతిరేకత ఏర్పడింది, తెలంగాణ రాష్ట్రంలో మొత్తం వ్యతిరేకత ఏర్పడ్డది. కాబట్టి మళ్ళీ కేసీఆర్ గారి వైపు ప్రజలు ఎదురు చూస్తున్నారు. కాబట్టి ఎట్లకెళ్ళి ఏదో ఒక రకంగా కేసీఆర్ గారు టిఆర్ఎస్ పార్టీ తెలంగాణ నుంచి తీసేసిండు, బీఆర్ఎస్ పెట్టిండు అని చెప్పేసి విష ప్రచారం చేస్తున్నారు. కాబట్టి సందర్భాన్ని బట్టి బీఆర్ఎస్ ను టిఆర్ఎస్ గా మారిస్తే బాగుండు. ఒకవేళ ప్రజలకు నాయకులకు ఒకవేళ మధ్యలో ఏమన్నా గ్యాప్ ఉంటే కూడా నేను పాదయాత్ర చేసి ప్రజలకు అందుబాటులో పోతా అని చెప్పేసి మా నాయకుడు చెప్పాడు. దాంట్లో తప్పేమి లేదండి. ఓకే, తప్పుందని అనట్లేదు, కాకపోతే పేరు మార్పు వల్ల అంతగా ప్రయోజనం ఏముంటుంది అనేది అందరి దగ్గర ఉన్న క్వశ్చన్ అనమాట. రైట్, ఓకే, జయరాం గారితో మాట్లాడదాం. జయరాం గారు చెప్పండి. ఎస్ జయరాం గారు, ఇప్పుడు ఈ నేపథ్యంలో చూసుకుంటే 2 రోజుల క్రితం అయితే కూడా మరి మంచిర్యాలలో ఏదైతే జరిగిందో కార్యకర్తల సమావేశం, అక్కడ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు అత్యంత ప్రాధాన్యతనైతే సంతరించుకున్నాయి. పార్టీ పేరును మార్చే యోచనలో ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. అదేవిధంగా మరి కార్యకర్తలకు ప్రజలకు ఇంకా దగ్గర అవ్వాలి అన్నట్టుగా కూడా చూస్తున్నాము అని చెప్పి అనడం జరుగుతుంది. అసలు పేరు మార్పు పైన అంత దృష్టి పెట్టాల్సినంత అవసరం ఏంటి? 2 అంశాలను మనము చాలా క్లియర్ గా మాట్లాడుకోవాలి దీంట్లో. దానికంటే ముందుగా మీకు ప్యానల్ లో ఉన్న మిత్రులకు, స్వతంత్ర న్యూస్ ప్రేక్షకులకు, యాజమాన్యానికి నమస్కారాలు. నమస్తే. ఇక్కడ మనం ఒక 2 విషయాల్లో చాలా ప్రాధాన్యత కొడుతాం. ఒకటి వచ్చేసేమో గత ప్రభుత్వం చేసిన తప్పులు మాట్లాడాలి, ఈ ప్రభుత్వం చేస్తున్న తప్పులు. అంటే ఈ 2 అంశాలను ప్రజలకు తెలియని విషయాలేం కాదు, తెలిసిన విషయాలే. కానీ కొత్త సీసాలో పాత సీసాలో కొత్త సారలాగా విషయం అదే ఉన్నంత మాత్రాన, పేర్లు మారినంత మాత్రాన విషయం ఏం మారదు. సరే, బీఆర్ఎస్ విషయానికి వచ్చినప్పుడు, టిఆర్ఎస్ విషయానికి వచ్చినప్పుడు డెఫినెట్ గా టిఆర్ఎస్ కు అప్పుడు ఒక క్రెడిబిలిటీ ఉండేది. ఎందుకు అంటే నేనున్నాను, నాలాంటి వాళ్ళు చాలా మంది కూడా పార్టీలకు ఎలా ఉన్నా కూడా, ఏ రాజకీయ పార్టీలు ఎలా ఉన్నా, ఏ పార్టీలో ఉన్నా ప్రజలు కానీ అందరూ కూడా తెలంగాణ రావాలని మనస్ఫూర్తిగా కోరుకొని చాలా మంది త్యాగాలు చేశారు. ఇంట్లో ఉన్న చిన్న బిడ్డల కాంచె మొదలుకుంటే, స్కూళ్ళకు వెళ్ళాల్సిన బిడ్డల కాంచె మొదలుకుంటే, వంట వార్పు చేసే ఆడబిడ్డల కాంచె మొదలుకుంటే, విద్యావంతులు, విద్యార్థులు, అనేక రాజకీయ నాయకులు, అనేక మంది రకరకాల త్యాగాలు చేస్తే ఫలితము తెలంగాణ సిద్ధించింది. సో అది అప్పుడు టిఆర్ఎస్ దాన్ని ఓన్ చేసుకున్నది. టిఆర్ఎస్ ఇది కుటుంబ పార్టీ కాదు, ఇది తెలంగాణ ఒక ఇల్లు, ఇంటి పార్టీ. ఇది ఇంటి పార్టీ అనేది కీలకం అంటే దాన్ని ప్రజలు నమ్మారు. సో ఇది కుటుంబ పార్టీ కాదు, ఇంటి పార్టీ అంటే అవునులే, ఈరోజు మనకు తెలంగాణ కావాలి, నాయకుడు అనేవాడు ఒకడు ఎవరెవరు ఉండాలి కాబట్టి కేసీఆర్ గారు బాగున్నారు, మన కొట్లాడుతున్నారు అని చెప్పేసి అందరూ మనిషికో చేశారు. దాన్ని చాలా మంది త్యాగాలు, జీవితాలను త్యాగాలు చేశారు.
లాస్ట్కు ప్రాణార్పణ కూడా చేశారు. దాని తెలంగాణ సిద్ధించిన తర్వాత ఆ త్యాగాలకు విలువలు ఇస్తే బాగుండేది. పార్టీల పేర్లు మారకపోవడం తర్వాత విషయం. ఆ త్యాగాలకు ఎక్కడ గుర్తించలేదు. ఆ త్యాగాలు ఎక్కడైనా కూడా కవిత కానీ, కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, మేము ఎవరం మాట్లాడినా కూడా త్యాగాలను చేసిన బిడ్డల, ప్రాణత్యాగాలు చేసిన బిడ్డల గురించి మాట్లాడేటప్పుడు 1400 మంది 1300 మంది అని మాట్లాడినాం తప్ప ఏదో 20 మంది 30 మంది 100 మంది గురించి మాట్లాడారు. ఆ త్యాగాల ఫలితం ఎప్పుడైతే తెలంగాణ వచ్చిందో వాళ్ళని గుర్తించాలనుకునే క్రమం లోపల ఆ నెంబరు విపరీతంగా చేంజ్ అయిపోయింది. ఎంత ఉందో ప్రభుత్వం చెప్పలేదు. ఒకవేళ కనుక అప్పుడు మేమంతా 1400 మంది అని త్యాగాల గురించి మాట్లాడినట్టు అయితే మేము మాట్లాడింది మోసమే. టీఆర్ఎస్ మాట్లాడింది మోసమే కదా. మరి దాన్ని గుర్తించడం లోపల ఎందుకు ఇబ్బంది పడ్డది, గుర్తించితే ఏంటి నష్టం జరిగింది అనే దాన్ని టీఆర్ఎస్ ఆలోచించలేదు. టీఆర్ఎస్ అధిష్టానం ఆలోచించలేదు, టీఆర్ఎస్ లో ఉండే నాయకులు కూడా ఆలోచించలేదు. ఎవరికి వచ్చింది వాళ్ళు దోసుకోవడము దాచుకోవడం అనేది మొదలు పెట్టేసి అక్కడ విఫలమైంది. అక్కడ నుంచి కేసీఆర్ గారు అనేక హామీలు ఇవ్వడంతో పాటు తెలంగాణ వస్తే ఇంటికో ఉద్యోగము, ప్రతి బిడ్డకో గుర్తింపు వస్తుంది, చదువు, విద్య, వైద్యము, ఇంకా మిగతా అంశాల లోపల ఎక్కడైతే మనకు ఇబ్బందులు ఉన్నాయో వాటన్నీ నెరవేరుతాయి అనే కళ నెరవేరుతాయి అనే దాంతోనే బిడ్డల త్యాగాలను కూడా కుటుంబాలు మర్చిపోయి అయ్యో ఈరోజు తెలంగాణ బిడ్డలన్న బాగుపడాలనుకుంటే ఏది జరగలేదు. బంగారు తెలంగాణ ట్యాగ్ లైన్తోనే కొంతమంది కుటుంబాలకు మాత్రమే బంగారం లాంటి ఉద్యోగాలు దొరికినాయి, ఉపాధి దొరికింది, దోపిడీ దొరికింది తప్ప ప్రజలకు ఒరిగింది మాత్రం ఏమీ లేదు. సో మేమందరం మా జీవితాలను, మా విద్యను, మా చదువులను అన్నీ కోల్పోయాం. ఇంకా కొంతమంది అయితే వాళ్ళ గ్రూప్ 1 ఆఫీసర్స్, నల్లి విషయానికి వస్తే గ్రూప్ 1 ఆఫీసర్స్, ఇంకొంతమంది వస్తే చాలా మంది అనేక రకమైన త్యాగాలు చేసుకుంటూ వచ్చాము. సో మేమంటే ఏ పార్టీలలో లేము, మేము ప్రజలలోనే ఉన్నాము, ఇప్పుడు ప్రజలలో ఉన్నాం. కానీ మమ్మల్ని గుర్తించకపోతే లాస్ లేదు. మేము బ్రతికే ఉన్నాము, మేము కొట్లాడుతున్నాము. ఆ గుర్తింపు మాకు అక్కర్లేదు. కానీ చనిపోయిన కుటుంబాలను గుర్తించలేదు, చనిపోయిన ఆ బిడ్డలను గుర్తించలేదు, ఆ నెంబర్కు విలువనియలేదు. సో ఇక్కడ ఇట్లా ఒకటి అనేక తప్పులు బీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి జరుపుకుంటూ వచ్చాయి. అలాగని చెప్పేసి కవిత ఆస్తులు పెరగకుండా మానలేదు, కేటీఆర్ ఆస్తులు పెరగకుండా మానలేదు, కేసీఆర్ ఆస్తులు పెరగకుండా మానలేదు, హరీష్ రావు కానీ ఇతర టీఆర్ఎస్ నాయకులు అందరూ ఆస్తులు పెరగడాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం, అప్పుడున్న కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉండేసి వీళ్ళ మీద దొంగలుగా ముద్రేసేసి, అవకాశవాదులుగా ముద్రేసేసి ప్రజల్లోకి తీసుకుపోవడానికి వాళ్ళు తీసుకున్న ట్యాగ్ లైన్ ఏంటంటే కులము కుటుంబం. ఇది కులం పాలన, కుటుంబ పాలన అనే దాన్ని ప్రజలకు తీసుకెళ్లారు. దాన్ని మేము బలపరిచాము, ప్రజలు దాన్ని నమ్మారు. ఈరోజు అవినీతి మీద అహంకారం మీద జరిగిన పోరాటంగా అభివర్ణిస్తే ప్రజలు ఆశీర్వదించిందో కాంగ్రెస్ కు పట్టం కట్టింది. సో ఇది కాంగ్రెస్ చరిత్ర చూస్తున్నారు. బీఆర్ఎస్ చరిత్ర చూస్తారు. కాంగ్రెస్ విషయానికి వస్తే రేవంత్ రెడ్డి మాతో మాట్లాడింది ఏంటి, ప్రజలతో మాట్లాడింది ఏంటి, మేము బీఆర్ఎస్ తో కొట్లాడి తీసుకొచ్చిన తెలంగాణ ఎవరు పోయిందని అనుకున్న క్రమం లోపల రేవంత్ రెడ్డి వచ్చేసి లేదు ఈరోజు ప్రజా తెలంగాణ అనేది బోర్డు మాత్రమే మారింది తప్ప, అంటే నేను చెప్పినప్పుడు కొత్త సీసాలో పాత సారా, బోర్డు మాత్రమే మారింది తప్పితే ఏ దోపిడి మారలేదు. అంతకు 100 రెట్టింపు దోపిడి జరుగుతుంది ఇప్పుడు. అప్పుడు నలుగురు 40 కొంతమంది దోచుకుంటే ఇప్పుడు ఆలీబాబా చాలీ చోర్తో పాటు అందరూ దొంగల్లాగానే మారిపోయారు. అంటే ఈ రోజు కాంగ్రెస్ చేస్తున్న ఒక దుర్మార్గమైన పని ఏంటంటే హెల్త్ లేదు, ఎడ్యుకేషన్ లేదు, విపరీతమైన ఆల్కహాలు, డ్రగ్స్, ఇంకా చెప్పాలంటే భూమిని లాక్కోవడము, ఎక్కడ ఉంటే గద్దలాగా వాలిపోవడము. మన రేవంత్ రెడ్డి అన్నదమ్ములతో పాటు ఎక్కడో బిడ్డనిచ్చిన కుటుంబం కూడా ఇక్కడే గద్దలాగా వారేసి ఇక్కడే దౌర్జన్యాలు చేయడం మొదలుపెట్టేశాను. అంటే ఈ రోజు నేను ఆంధ్ర అని చెప్పను, అంటే పక్క రాష్ట్రంలోని అత్తగారు వాళ్ళు కూడా ఇక్కడే వచ్చేసి మకాం వేసేసి సెటిల్మెంట్ చేయడం మొదలు పెట్టేస్తున్నారు. ఆ సెటిల్మెంట్లు కొండలరెడ్డి, తిరుపతి రెడ్డితో పాటు అనేక మంది దీంట్లో ఇన్వాల్వ్ అయిపోయింది. అలాగని చెప్పేసి కాంగ్రెస్ లో ఉన్న బిడ్డలకు ఏమన్నా ఉపయోగపడ్డదా, కాంగ్రెస్ లో ఉన్న నాయకులకు ఏమైనా ఉపయోగపడ్డదా? లేదు.
ఇది కాంగ్రెస్ ప్రభుత్వంతో కాదురా అయ్యా, ఇది తెలుగుదేశం ప్లస్ కాంగ్రెస్ ప్లస్ కూటమి ప్రభుత్వం లాగా బిహేవ్ చేస్తున్నారు రేవంత్ రెడ్డి. అంటే రేవంత్ రెడ్డితోని పని జరగాలంటే నాకు నాకు ఒక సందర్భంలో ఒక మిత్రుడు చెప్పిండు, అన్నా నీకు రేవంత్ రెడ్డితో పని ఉంటే చెప్పు, నేను చంద్రబాబుతో చెప్పిస్తానన్నాడు. అరే నాకు రేవంత్ రెడ్డితో పని లేదు రాబాయ్, చంద్రబాబుతో అసలే లేదు, ప్రజల కోసం పని ఉంది, అదే చెప్పించు అని చెప్పినాను. చంద్రబాబు చెప్పు, ఇక్కడ దుర్మార్గమైన జరుగుతుంది, ఇగో రెడ్డి కులం కమ్మ కులం దోసుకుంటుంది, ఇక్కడ సెటిల్మెంట్ దండాలు చేస్తున్న ఆ విషయం చెప్పరా భయ అని చెప్పాను. అంటే మరి ఇంత దుర్మార్గం జరుగుతుందని చెప్పేసి బీజేపీ, మా రామరెడ్డి అన్న తెలుసు, రామరెడ్డి అన్న దుర్మార్గం జరుగుతుందని నమ్ముతారు, ఒప్పుకుంటారు. కానీ ఇక్కడ మరి ఇంత జరిగినా కూడా బీజేపీ కళ్ళ కింద కనిపించడం లేదు. మరి బీజేపీ ఎందుకు మరి ఇక్కడ ఈడీలు మన సిబిఐలు ఎందుకు రావటం లేదు? ఇక్కడ ఎందుకు ఈ నాయకులను వదిలేస్తారంటే ఇక్కడ అంత బాగానే ఉందని బీజేపీ నమ్ముతున్నదా? నమ్ముకుంటే చెప్పాలి, లేదు రేవంత్ రెడ్డి ప్రభుత్వము చాలా గొప్పగా ఉన్నది, ఇక్కడ ఎలాంటి అవినీతి లేదు, మేము మనస్ఫూర్తిగా నమ్ముతున్నామని చెప్పండి. కళ్ళు కనిపించకుండా, చెవులు వినిపించకుండా, నోటికి మాత్రమే పని ఎందుకు చెప్తున్నారు, రాజకీయం ఎందుకు చేస్తున్నారు అనేది ప్రజలు అంటున్నారు. ఐ డోంట్ కేర్ అట్ ఆల్, నేను అనదలుచుకోలేదు, ప్రజలు అంటున్నారు. అంటే ప్రజల మాటలను ఈరోజు బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ లేదు. మీరు చేసిన అవినీతి కంటే ఎక్కువ అవినీతి జరుగుతుంది, అంటే మీ అవినీతి మరకలు మీకు ఎక్కడ జైల్లో పోతున్న భయంతో ఈరోజు రేవంత్ రెడ్డితో మీరు ఏది కొట్లాడతలేరు అనేది ప్రజల మాట. నిజంగా కనుక అదే దమ్ము ధైర్యం ఉన్నట్టు అయితే, నేను ఆల్కహాల్ మీద కొట్లాడుతున్నాను, డ్రగ్స్ మీద కొట్లాడుతున్నాను, విద్యా వైద్యం కావాలంటున్నాను, ఈరోజు విద్యా వైద్య శాఖ పూర్తిగా అవినీతిమయం అయిపోయింది, వైద్య శాఖ అయితే దుర్మార్గమైన ఉంది. నేను ఆ విషయాన్ని చాలా క్లియర్ గా చెప్తున్నాను. దాన్ని మీరు ఎందుకు బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ దాన్ని ఎందుకు బలపరుస్తలేరు? అంటే నేను సామాన్యుని కాబట్టి నేను మాట్లాడితే మీరు బలపరిస్తే నేను నాయకుని అవుతాను. అంటే నాయకుని ఎట్లాగో ప్రజల్లోనే ఉంటాను, ప్రజల్లో ఉండేవాడే నాయకుడు అవుతాడు, దాన్ని ఎవడు ఆపలేడు. కానీ మీరు ఎందుకు బలపరుస్తలేరు? అంటే ఈ రోజు ఒకవేళ కనుక మా రామరెడ్డి నాకు తెలియని విషయం కాదు, ఒకవేళ కనుక రేవంత్ రెడ్డిని నేను తిడితే రేపు ఎవరికి ఫస్ట్ గుండె మీద నచ్చుకునేది ఎవరికంటే రఘునందన్కును బండి సంజయ్కి వెంటనే ప్రెస్ మీట్ పెట్టేసి అట్లా కాదు ఇట్లా కాదు అని చెప్పేసి చెప్పడం వల్ల. అంటే ఈ అభినవ భావ సంబంధాలు ఏంటిది, ఈ బంధుత్వ భావ్యాలు ఏంటిది అనేది తెలియాలి. అంటే ఈ రోజు తెలుగుదేశం పార్టీలో ఉండే నాయకులు కాంగ్రెస్ కండువ కప్పుకొని కాంగ్రెస్ అజమాయిషి చేసుకుంటూ తెలుగుదేశం పార్టీ నాయకత్వము ఆంధ్రప్రదేశ్ లో ఉన్నట్టుగా బిహేవ్ చేస్తున్నారు తప్పితే ఈరోజు కాంగ్రెస్ నాయకత్వం ఉన్నట్టుగా బిహేవ్ చేయటం లేదు. భారత్ జోడో యాత్ర ప్రజల కోసము రాహుల్ చేసినట్టు అయితే ఇక్కడ మరి ఏ యాత్ర రేవంత్ రెడ్డి చేస్తున్నా నాకు అర్థం కావటం లేదు. అంటే ఈ రోజు రేవంత్ రెడ్డి చేసుకున్న ప్రతి నిర్ణయం వెనకాల చంద్రబాబు ఉన్నదనడం, ప్రతిపక్షాలు చెప్పిన ప్రతి మాట కరెక్ట్. దాంతో పాటు వచ్చేసి రేవంత్ రెడ్డి ఆడుతున్న డ్రామా ఇదంతా ఓన్లీ భూదండ మాత్రమే చేస్తున్నారు అనేది కరెక్ట్. దాంతో పాటు వచ్చేసి ఈరోజు వైద్యాన్ని పూర్తిగా నేలమట్టం చేసింది దామోదర్ రాజనరసింహకు. నిజంగా గొప్ప మహా మేధావి అని చెప్పొచ్చు. ఎందుకంటే పేద కుటుంబాల నుంచి వచ్చిన దామోదర్ రాజనరసింహ ఆ కుటుంబాలకే శవాలను పంపిస్తున్నావంటే నీ గొప్పతనాన్ని మొత్తుకోవాలి రాజనరసింహ. అంటే ఈ రోజు ఒక నిమిషం అంటే ఈ రోజు ఇక మన విద్య అనే విషయానికి వస్తే మాటలతోనే అబద్ధాలు చెప్పడం నేర్చుకున్నాడు తప్పితే ఈరోజు విద్యా వ్యవస్థ బాగుపడ్డది లేదు. ఉస్మానియాకు 100 రూపాయలు వచ్చింది లేదు, 1000 కోట్లు రిలీజ్ చేసిన అని చెప్పిన ఒక డ్రామా తప్పితే ఈరోజు విద్యా వ్యవస్థ గ్రామీణ స్థాయి విద్యా వ్యవస్థ బలపడాల్సింది పోయి యూనివర్సిటీకి 1000 కోట్లు ఇస్తున్న డ్రామా అనేది మోసపూరితమైన నినాదం తప్పితే ఎలాంటి ఉపయోగం లేదనేది ఇట్స్ మై స్ట్రాంగ్ సిన్సియర్ అడ్వైస్ అండ్ వీరైతే ఇంకా సీరియస్ గా వార్నింగ్ ఆల్సో. నిరంజన్ గారు మరి మీరేమంటారు? ఇప్పటి వరకు అయితే కూడా మరి జయరామ్ గారు అన్ని పార్టీలను కూడా ఏ పార్టీ కూడా ప్రజలకి సేవ చేసింది ఏం లేదు, ప్రజలకి పెట్టింది ఏం లేదు అని కూడా ప్రతి ఒక్క పార్టీని ఆయన విమర్శించడం జరిగింది, తప్పిదాలు ఏంటి అని చెప్పడం జరిగింది. సో మీరేమంటారు? అయితే ఇంకొకటి ఏంటి అని అంటే 10 ఏళ్లలో బీఆర్ఎస్ పార్టీ తప్పిదాలు ఏవైతే ఉన్నాయో బీఆర్ఎస్ పార్టీ తప్పిదాలు ప్రజలు గమనించి పార్టీని పక్కన పెట్టారు. సో నెక్స్ట్ కాంగ్రెస్ వంతు రాబోతోందా అన్న సందేహాలు అయితే కూడా వ్యక్తమవుతున్నాయి, మీరేమంటారు? అవన్నీ అంటే ఇప్పుడు మాట్లాడే స్వేచ్ఛ హక్కు ఎవరికైనా ఉంటుంది. ఆ బాధ్యతలో అన్న విశ్లేషకుడు కాబట్టి మాట్లాడచ్చు, తప్పలేదు.
కానీ కాంగ్రెస్ సిద్ధాంతం కానీ కాంగ్రెస్ భావజాలం కానీ అన్నకు తెలుసో లేదో ఇవి మిగతా వాళ్ళకు పేదవాడికి అన్నం పెట్టడం పట్టడం అన్నం పెట్టాలి ఉండడానికి గూడు కూడు నీడ అన్నట్టు ఒక స్లోగన్ ఉంది. ఏది ఆనాడు ఇందిరాగాంధీ తీసుకొచ్చింది. పేదవాడికి భూములు అందాలి, పేదవాడికి భూదాని యజ్ఞం స్టార్ట్ చేసిందే ఇందిరాగాంధీ. అదేవిధంగా కాంగ్రెస్ అని అంటే ఇప్పుడు దోచుకుంటున్నారని అంటున్నారు కాబట్టి చెప్పాల్సి వస్తుంది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేరుస్తుందా లేదా? ఒకటి, విద్యా వ్యవస్థ కొలాప్స్ చేసింది కేవలం బీఆర్ఎస్ పార్టీ మాత్రమే తప్ప మిగతా ఏ వ్యవస్థ కూడా కాదు. ఆనాడు రాజశేఖర రెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలు అని తీసుకొచ్చిండు, ఫీజు రియంబర్స్మెంట్ అని. పేదవాడికి మీరు కాంగ్రెస్ అని క్లారిటీగా ఇస్తున్నాను. పేదవాడికి నేను చదువుకున్న వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పుణ్యాన ఈరోజు నేను ఫీజు రియంబర్స్మెంట్ తీసుకొచ్చి నేను చదువుకొని ఈరోజు ఈ స్థాయిలో ఇక్కడ మాట్లాడగలుగుతున్నా అంటే కేవలం కాంగ్రెస్ పుణ్యాన్ని. అదేవిధంగా ఆరోగ్యశ్రీ అని చెప్పి ఆరోగ్యం గురించి మాట్లాడుతున్నారు కదా. ఓకే, అవకతవకల విషయంలో ఎస్పెషల్లీ ఏ ఏరియాలో ఉందో దాని గురించి మాట్లాడాలి. ఒకటి, అవకతవకలు అని అంటే అది పొరపాటు. మనకు జరిగిన సంఘటన ప్రతిరోజు ప్రతి ఊర్లో ఒక సంఘటన జరుగుతుంటుంది. ఒక్క ఇష్యూని చెప్పాలి అన్ని సంబంధం లేకుండా అంటే కూడా కాదు. ఈరోజు వైద్య వ్యవస్థను తీసుకొచ్చిందే కాంగ్రెస్ పార్టీ. ఈ రోజు వరకు కూడా దేశంలో ఏదైనా బీజేపీ పార్టీ కానీ ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ కానీ లేకపోతే మిగతా రాష్ట్రాల్లో అయినా తీసుకుంటే వైద్యాన్ని తీసుకొచ్చింది ఇంప్లిమెంట్ చేసింది ఏ పార్టీ అనేది ఒక్కసారి విమర్శన చేసుకోవాలి. ఇంకోటి, రెండవది, విద్య గురించి మాట్లాడితే నేను చెప్పే అవసరం లేదు, ఎవరైనా చెప్తారు. ఈ దేశాన్ని కొలాప్స్ చేస్తున్నది బీజేపీ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ. ఈ దేశంలో ఈ రాష్ట్రంలో విద్యను అడ్డం పెట్టి ఎంతోమంది పిల్లలను టైంపాస్కు తీసుకుపోయి ఈరోజు ఆర్ఎస్ఎస్ జాలం పెట్టి యూనివర్సిటీలలో పిల్లలకు ఏబీవీపీ అనే వింగును తీసుకొచ్చి స్కూళ్ళల్లో రేపొద్దున శిశు మందిర్లో కూడా ఒక ఉన్మాదం 1000 ఏళ్ళ వెనకకు పోదాం అని ఒక స్లోగన్ తీసుకొచ్చి 1000 ఏళ్ళు కాదు ఇప్పుడు జరుగుతున్నది నీ ఇంట్లో తినడానికి తిండి లేదురా నాయన అంటుంటే 1000 ఏళ్ళ కింద చరిత్రను తీస్తాడు. నీ తాత సూర్యవంశుడు, సుల్తాన్ మహారాజులు, మనది హిందూ ధర్మం అని. ఈరోజు విద్యా వ్యవస్థను ఐఐఎంను తీసుకొచ్చింది ఎవరు? ఈరోజు మెడికల్ను ప్రతి ఊరికి వాడకు తీసుకొచ్చింది ఎవరు? ఈరోజు బస్తీ దవాఖానాను ఇంప్లిమెంట్ ముందు దవాఖానా అనేదే లేదు. అలాంటిది ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ తీసుకొచ్చింది ఎవరు అనేది ఒకసారి ఆత్మవిమర్శ. మీరు కొత్తగా బీజేపీ పార్టీ కానీ టీఆర్ఎస్ పార్టీ కానీ ఇంకా ఏ పార్టీ అయినా ఈ తెలంగాణలో ఇంప్లిమెంట్ చేసినది ఒక దాఖలా చూపియండి విద్యా వ్యవస్థను. ఈరోజు ఇంటర్ వరకు ప్రపంచ స్థాయిలో ఉండే చదువును ఈరోజు రేవంత్ అన్న తెలంగాణలో ఇంప్లిమెంట్ చేయబోతున్నాడు. దీన్ని ప్రతి ఒక్కరు మనం జెండా పట్టుకోవాలి. ఇంకా చెప్పాలంటే అట్లాంటిది ఇంప్లిమెంటేషన్ చేయబోతున్నాడు. ఇంటర్ వరకు ప్రపంచ సిబిఎస్ సిలబస్ కూడా పనికిరాని విధంగా ఇంకా ఉన్నతగా ప్రమాణాలతో ఆధునిక సమీకరణలతో తీసుకొని వచ్చి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని తీసుకొచ్చి ఈరోజు కొత్తగా ఇంప్లిమెంట్ చేస్తున్నాం. అదేవిధంగా ఉస్మానియా యూనివర్సిటీకి ఆ నాయకుడు వస్తాడు, ఈ నాయకుడు వస్తాడు, వాడు జబ్బలు ధరుస్తాడు, వీడు జబ్బలు ధరుస్తాడు. కానీ ఏ ఒక్కరు కూడా 100 కోట్లు ఇచ్చి గత ప్రభుత్వంలో 100 కోట్లు ఇచ్చి 5 ఏళ్ళు గడిపింది. ఈరోజు మీరు రాసి పెట్టుకోండి, ఈ 3 నెలల్లో 1000 కోట్లలో అమలు కాబోతున్నది. బడ్జెట్లో 1000 కోట్లు అమలు ఇచ్చినాము. ఒక ఉస్మానియా యూనివర్సిటీకి చెప్తలేను, 100 ఏళ్ళ చరిత్ర కలిగిన యూనివర్సిటీ ఈరోజు ప్రపంచ స్థాయికి తేబోతున్నాము. అంటే ఒకటే రోజు ఏదో జెండా పట్టుకున్నామా ఎగిరినామా అనేది కాకుండా చెప్పడం అనేది కాకుండా దానికి తగిన ప్రణాళికలను టైం పడుతుంది. అదేవిధంగా టైం పడుతుందని కాదు, దానికి ఇంప్లిమెంటేషన్కి చేయడానికి ప్రణాళికలు చేస్తున్నారు. అదేవిధంగా ఈ విద్యా వ్యవస్థలో ఎలాంటి తప్పిదాలు లేవు. అదేవిధంగా ఇంకా ప్రతి ఒక్క విద్యార్థి ఊరు నుంచి పల్లెటూరు నుంచి వచ్చే విద్యార్థి స్కూల్కి బస్సులు కూడా ఇప్పుడు గవర్నమెంట్ నుంచే ఇంప్లిమెంట్ చేస్తారు. అంటే వేరే భారతదేశం కాకుండా యూరోప్ కంట్రీలో ఎలా ఉందో విద్యా వ్యవస్థ ఫ్రీ, రేపొద్దున ఆ వ్యవస్థలను ఈరోజు తీయబోతున్నాం మేము. అదేవిధంగా
ఇందాక కొందరు అన్న విధంగా ఉమ్, దందాలు అవన్నీ చేస్తున్నారు అని అంటున్నారు కదా. ఉమ్, దందాలు చేస్తున్న హైడ్రా ఎందుకు పెట్టినాం? Hmm. మరి మీ ప్రభుత్వాల భారతదేశంలో ఉండే మొత్తంలో తీసుకొస్తే బీజేపీ అయినా సరే టీఆర్ఎస్ అయినా మరి దందాలు ఒక రేపిస్ట్ని 45 రోజుల్లో నువ్వు రిలీజ్ చేసేవి, ఉమ్, ఒక సైంటిస్ట్ను పిల్లల్ని జేఎన్యూ యూనివర్సిటీలో ఉండే పిల్లల్ని 1700 రోజులు ఇప్పటికీ జైల్లోనే ఉన్నారు. అదేవిధంగా సైంటిస్టులను ప్రొఫెసర్లను తీసుకొచ్చి ఊచకోతలు పెడితివి, ఈ ఆదివాసులను తీసుకొచ్చి నువ్వు అన్యాయంగా చంపేసివి. ఒక్కరు చేసే తప్పుకు దాదాపు ఈ దేశంలో ఈ దేశ పౌరులుగా పుట్టిన వాళ్ళు ఇంత దారుణమా? చంపేస్తుంటే ఒక్క నాయకుడు అడగడా? ఒక్క ప్రతిపక్షం కూడా ఈరోజు అడగ. మేము అడిగినాము. ఈరోజు మా రేవంత్ అన్న దాదాపు 400 మందిని తీసుకొచ్చి జనజీవన స్రవంతిలో ఉండి మీరు పోరాడని రేవంత్ అన్న తీసుకొచ్చి చేసిండు. ఇది ఓకే గొప్పతనం. ఓకే నిరంజన్ గారు. రామరెడ్డి గారు. సరే, ఒకటి ఉమ్, కాంగ్రెస్ ప్రతినిధికి కండ్లుండి కనిపించని కబోదని లాగా ఉన్నాడు. అది నేను అదే అడుగుతున్నా. రేపిస్తాను మీకు కలగా పడతలేవు. ఒక నిమిషం చెప్పండి. చెప్పేది నువ్వు చెప్పండి. ఎన్ని ఐఐటీలు ఉండి మేము వచ్చిన తర్వాత ఎన్ని ఐఐటీలు అయినాయి, ఐఐఎంలు ఎన్ని అయినాయి, ఎయిమ్స్లు ఎన్ని అయినాయి, అయిన తర్వాత రోడ్స్, తెలంగాణ రోడ్స్ నేషనల్ యావరేజ్ కంటే తక్కువ ఉంటాయి. ఈ రోజు నేషనల్ యావరేజ్ కంటే ప్లస్ ఉంది. ఒక కేవీపీలు ఎన్ని పెట్టినాం, ఎయిర్పోర్ట్లు ఎన్ని పెట్టినాం, పవర్ లేకుండే మీరు ఉండగా ప్రతి గ్రామానికి ఇలా దేశం మొత్తం వల్ల ప్రతి గ్రామానికి పవర్ ఇచ్చినది భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చినాక. సార్, అయిన తర్వాత నిరంజన్ గారు ఒక నిమిషం. మీరు చెప్పారు, నేను చెప్పండి. మీరు ఏబీవీపీ అంటారు, మీ ఎన్ఎస్సీఐ మరి దేనికి ఉంది? అది ఏబీవీ స్టూడెంట్స్ వింగ్ ఉంటది, మీ ఎన్ఎస్సీఐ లేదా? ఎలక్షన్లు అనేది లేకుండా చేసిరు, ఇంటర్వ్యూ తీసేసిరు రాష్ట్రం వల్ల. కానీ దేశం వల్ల ఉన్నాయి. ఇప్పుడు ఢిల్లీలో ఎలక్షన్స్ జరుగుతుంటాయి, దాన్ని విమర్శ ఏది ఆర్గనైజేషన్ ఇవాళ సేవా భారతి చేస్తున్న కార్యక్రమాలు ఆర్ఎస్ఎస్ అడవులల్లా ఏకోపాధ్యాయ పాఠశాలలు మీ ప్రభుత్వం పెడితే మేమెందుకు ఆడ చేయవలసి వస్తుంది. అయిన తర్వాత ఇవాళ గ్రేట్ గా చెప్పుకున్నాడు నక్సలైట్లను సరౌండింగ్ చేసిన రోజు సరెండర్ మీ యొక్క కాంగ్రెస్ పార్టీ వాళ్ళే ఆ రోజే అయిపోయేదా? తుపాకీ పట్టుకున్న వాళ్ళతో చర్చలు ఏముంటాయండి? తుపాకీ గొట్టం ద్వారానే రాజ్యాధికారం సిద్ధిస్తుంటే ఏముంటది? మీరు చేసిన ఎమర్జెన్సీని గుర్తు చేయాలనా, లేకపోతే మీరు సిక్కులకు టైర్లు కాల్చి మెడల మీద తగలబెట్టి చెప్పాలనా? మీరు చేసింది దేశానికి ఎంత ద్రోహం చేసిరో తెలియదా? పాకిస్తాన్ డివైడ్ చేసిర్రు ఆ రోజు. ఎవరు ఇచ్చిరండి? మీ హయాంలో జరిగినాయి. మీ హయాం వల్ల చేసిన అరాచకాలను లెక్క పెట్టలేదు. బింద్రన్ వాళ్ళని తయారు చేసింది ఎవరండి? బింద్రన్ వాళ్ళని ఇది ఉంటే అయిన తర్వాత మీ పరిపాలన బాగుంటే నేను ఇప్పుడే స్వతంత్ర టీవీలు చెప్తారు మీరు వీడియో ఆఫ్ చేయకండి సార్ అని. ఏం చేయాలి? ఇంకో బ్యాట్ పట్టుకొని దోమలు కొట్టుకోవాలి. దోమలు కడుతున్నాయి నీట్ గా పెట్టినా. మీ యొక్క ముఖ్యమంత్రి గారే దానికి ఒక మంత్రి ఉండడు, చెప్పుకునే అవకాశం ఉండదు. కార్పొరేటర్ లేరు, ఎలక్షన్స్ పెట్టుతలేరు. ప్రజాస్వామ్య ఇప్పుడు సెంట్రల్ కి రావాల్సిన ఫండ్స్ రావాలే కదా. హైదరాబాద్ నగరం మీరు తెలుసుకోండి. ఈ రోజు మున్సిపల్ శాఖ మంత్రి అయినట్టు ముఖ్యమంత్రి గారిని ఏ విధంగా పెట్టుకుంటారని. దోమలకు కొట్టే మందు లేదండి, ఫాగింగ్ మిషన్ నడుస్తలేవు. మాకు పరిపాలన బాగుంది మంచిగా ఉంది అనుకుంటే సెల్ఫ్ టిక్లింగ్ అండ్ లాఫింగ్ అంటే మేమేం చేయలేము. మీ సంకల్పాలు మీరు అనుకుంటే ప్రజలు ఆన్సర్ చెప్తారు. రైట్, ఓకే. రామరెడ్డి గారు, యాదగిరి గారు చెప్పండి, ఫైనల్ గా మీ కంక్లూజన్ ఏంటి? చెప్పండి, మీ కంక్లూజన్ చెప్పండి ఫైనల్ గా. ఇప్పుడు కాంగ్రెస్ సోదరుడు చెప్తున్నాడు విద్యాశాఖకు ఎన్ని నిధులు ఇచ్చిండు కేసీఆర్ రేవంత్ రెడ్డి గారు, ఆరోగ్య శాఖకు ఏమి చేసిండు అని చెప్పేసి పాపం మరి సోదరుడికి తెలుసో తెలియదో, కేసీఆర్ గారి నుంచి తెలుసో రేవంత్ రెడ్డి చేసే అరాచకాలకు మరి ఈ సోదరుడికి కళ్ళు కనబడుతున్నాయో లేవో నాకు అర్థమైతే లేదు. కానీ ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి గడపలో కూడా రేవంత్ రెడ్డి గారిని బూతు మాటలు తిట్టని ప్రజలు లేరు. ఈ రోజు ప్రతి కుటుంబానికి అన్యాయం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము. ఈ రోజు విద్యాశాఖ మంత్రిగా ఎవరున్నారు, హోంశాఖ మంత్రిగా ఎవరున్నారు, మున్సిపల్ శాఖ మంత్రిగా ఎవరున్నారు? హైదరాబాద్ లో బీజేపీ సోదరుడు చెప్పినట్టు దోమలు కొట్టుకొని ప్రజలు దోమలతోటి యుద్ధం జరుగుతుంటే జిహెచ్ఎంసీ ఎలక్షన్లు పెట్టకుండా
మొత్తం ఆయన మున్సిపల్ శాఖ మంత్రిగా ఉండి మున్సిపాలిటీని పట్టించుకోకుండా ఉన్నటువంటి ఈ నాయకుడు ఎక్కడ కూడా ఇప్పుడు హైదరాబాద్ లో కాదు ఆ తెలంగాణ రాష్ట్రంలో అనేక రకంగా రేపులు జరుపుకుంటా అరాచకాలు జరుపుకుంటా మర్డర్లు జరుగుతున్నా కూడా హోంశాఖ తన చేతిలో పెట్టుకున్న ముఖ్యమంత్రి గారు ఎన్ని అరాచకాలను ఆపగలిగిండో ఒకసారి మన కాంగ్రెస్ సోదరులు చెప్పాల్సిన అవసరం ఉంటది. కానీ ఈ రోజు కేసీఆర్ గారు గతంలో మళ్ళా సోదరుడే చెప్తుండు బస్తీ దవాఖాన్లు పెట్టింది కేసీఆర్ గారు. గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వానికంటే ముందు నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు అని పేద ప్రజలు అంటుంటే కేసీఆర్ గారి నాయకత్వంలో బస్తీ దవాఖాన్లు ప్రభుత్వ దవాఖాన్లను మెరుగుపరిచిన తర్వాత నేను పోతా సర్కారు దవాఖానకు అని చెప్పేసి ప్రజలు తండోపతండాలుగా పోయి అనేక వాళ్ళు వైద్య పరీక్షలు చేసుకొని మందులు తీసుకున్న సందర్భాలు మనం అనేకం చూసినాం. ప్రజలకు వైద్యంలో కూడా కేసీఆర్ గారి నాయకత్వంలో చాలా మెరుగైంది. అదే విధంగా 33 జిల్లాలుగా 10 జిల్లాలు ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని 33 జిల్లాలుగా చేసి 33 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చిన ఘనత కేసీఆర్ గారికి దక్కుతుంది. మరి ఇన్ని సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వంలో టీడీపీ ప్రభుత్వంలో మరి ఎన్ని మెడికల్ కాలేజీలు ఉన్నాయో ఒకసారి తప్పు చెప్పాల్సిన అవసరం ఉంటది. అవి తెలుసుకోకుండా మనం ఏదో రేవంత్ రెడ్డి గారి మెప్పు పొందాలి కాంగ్రెస్ పార్టీ మెప్పు పొందడం కాదు, ప్రజల్లో గ్రౌండ్ లో ఏం జరుగుతుందో అని చెప్పాల్సిన అవసరం ఉంటది. ఈ రోజు బీజేపీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఒకరినొకరు కాపాడుకుంటున్నారు. ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో జరిగే అవినీతి మీద మొత్తం బీజేపీ పార్టీకి తెలిసినా కూడా ఏ విచారణ సంస్థను కూడా పంపించకుండా ఒకరినొకరు రేవంత్ రెడ్డి గారిని కాపాడుతుంది. స్వయాన ప్రధానమంత్రి గారు కూడా తెలంగాణ స్వయాన ప్రధానమంత్రి గారే తెలంగాణ రాష్ట్రంలో ఆర్ఆర్ టాక్సీ నడుస్తుందని చెప్తాడు. అమిత్ షా గారు వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీకి జాతీయ నాయకత్వానికి తెలంగాణ రాష్ట్రం ఏటీఎం గా మారిందని చెప్తారు. మరి కేంద్ర హోంశాఖ మంత్రి గారు చెప్పి కూడా ఇప్పటిదాకా ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఎలాంటి చర్య తీసుకోలేదంటే బీజేపీ కాంగ్రెస్ పార్టీలది ఎంత సంబంధం ఉందో ఒకసారి తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అదే విధంగా అవినీతి జరిగినా కూడా అదే విధంగా సృజన్ రెడ్డి మీద అనేక రకాలుగా కుంభకోణాలు జరిగినా కూడా మరి కేంద్ర ప్రభుత్వం మాట 49% ఉన్నా కూడా కేంద్ర ప్రభుత్వం దాని మీద ఒక మాట కూడా దాని మీద రైట్. థ్యాంక్ యూ యాదగిరి గారు. అదేవిధంగా నిరంజన్ గారు, రామరెడ్డి గారు, జయరాం గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి డిబేట్లో పాల్గొని మీ యొక్క అభిప్రాయాన్ని వ్యక్తపరిచినందుకు. చూసారు కదండి, ఇది వాళ్ళ బిగ్ టాక్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అంటే కీప్ వాచింగ్ స్వతంత్ర.